హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇది మార్నింగ్ వ్లాగు. ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే నేను ఎట్లా పని చేసుకుంటాననేది మొత్తం ఈ వ్లాగ్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? పొద్దున్నే లేవగానే ఫస్ట్ అయితే వంట కంప్లీట్ చేస్తాను. వంట కంప్లీట్ చేస్తేనే కదా ఇంకా పాప కాలేజీకి వెళ్తుంది, వారు ఆఫీస్కి వెళ్తారు కదా. మిగతా పని మెల్లగా అయినా చేసుకోవచ్చు కానీ వంట మాత్రం ఫస్ట్ అయిపోవాలి. ఫస్ట్ వంట చేసేసి బయట అయితే ఊడ్చేసి కడిగేస్తున్నాను అనమాట. ఫ్రైడే రోజు మొత్తం కడిగేస్తాము. ఎందుకనంటే ఇక పూజ చేసుకుంటాం కదా. ఆల్మోస్ట్ ఎవరైనా సరే ఫ్రైడే రోజు మొత్తం క్లీనింగ్ చేసుకుంటారు. నేను అంతే. బయట ఊడ్చుకొని కడుక్కొని ముగ్గు పెట్టేసుకొని వచ్చి ఇంట్లో ఇట్లా అంతా నీట్గా సర్దేస్తున్నాను అనమాట. అన్నీ అంగడి చేస్తారు కదా పిల్లలు. ఇక అన్నీ నీట్గా అయితే సర్దుకుంటున్నాను. అన్నీ సర్దుకున్న తర్వాత ఇల్లు తుడుచుకొని గిన్నెలు తోముకోవడం. ఫ్రైడే రోజు అయితే ఎక్కువ పని ఉంటుంది అనమాట. అన్నీ తీసి కడగడం, తుడవడం అన్నీ చేస్తాం కదా. మిగతా రోజులైతే అంతగానం ఎక్కువ ఏం చెయ్యము. నేనైతే ఫ్రైడేనే ఎక్కువ చేస్తాను క్లీనింగ్. ఒక్కొక్కరు ఎవరి ఇష్టం ఉన్న రోజులు వాళ్ళు చేసుకుంటారు కదా. నేనైతే ఈ 2 రోజులు మొత్తం ఎక్కువ క్లీనింగ్ అయితే చేస్తానన్నమాట. అన్నీ ఎక్కడెక్కడ ఉంటే నీట్గా అనిపిస్తుంది కదా. పూజ చేసుకునేటప్పుడు చాలామంది ఎక్కడ గిన్నెలు అక్కడ పెట్టి చేసుకుంటారు. అట్లా చేస్తే అసలు మంచిది కాదు ఫ్రెండ్స్. అన్నీ ఎక్కడ గిన్నెలు అన్నీ బట్టలు అన్నీ ఎక్కడెక్కడ పెట్టి పూజ అయితే చేయొద్దు. నేనైతే చెయ్యను. అన్నీ ఎక్కడెక్కడ నీట్గా సర్దుకొని గిన్నెలన్నీ ఒక్క గిన్నె ఇట్లా లేకుండా క్లీన్ చేసేసి నీట్గా అయితే అన్నీ చేసుకున్న తర్వాతనే పూజ అయితే చేసుకుంటాను. స్నానం చేసుకొని ఇప్పుడైతే అన్ని సోఫాలు, బెడ్షీట్స్ అవన్నీ అయితే కొంచెం సర్దుతున్నాను. పిల్లలు ఎక్కడ తీస్తారు అక్కడ వేస్తారు కదా. కొంచెం నీట్గా సర్దుకొని ఊడ్చుకొని తుడుచుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు నీట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా సోఫాలు సర్దేసాను. అలాగే ఇక బెడ్ ఇట్లా సర్దేసి ఇల్లు తుడుచుకొని అన్నీ ఇంట్లో పొద్దున స్టార్ట్ చేస్తే నాకు 11 అవుతుంది కంపల్సరీ. డైలీ 11 వరకు అయితే నాకైతే ఎప్పుడైనా ఒకసారి తొందరగా చేసుకుంటే 10 అట్లా అవుతుంది కానీ ప్రతిరోజు అయితే ఎక్కువ 11 అవుతుంది అనమాట. తొందరగా చేయలేను కదా, చాలా టైం పడుతుంది నాకు. కొంతమందికి తొందరగా అయిపోతుంది కానీ నాకైతే అవ్వదనమాట. ఇక మెల్లమెల్లగా చేసుకుంటాను. ఇక నీట్గా అన్నీ సర్దిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు తుడుచుకుంటే ఇల్లు క్లీనింగ్ అనేది ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే ఈవినింగ్ వరకు ఇట్లా ఏమీ కింద పోయారు కాబట్టి నీట్గానే ఉంటుంది. ఇప్పుడు చిన్నోడు ఇంటి దగ్గరే ఉంటుండు కదా హాలిడేస్కి. ఇక కొంచెం వాడు అన్నీ సర్దుతానే ఉంటాడు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ అన్నీ సర్దుకోవాలి. ఇంకా పిల్లలు ఉంటే తప్పదు కదా ఇంట్లో. ఇంకా పిల్లలు పెద్దగా అవుతేనేమో అంత ఉండదు, లేదు అంటే కొంచెం అంగడి ఉంటుంది. ఇక సేమ్ మా ఇంట్లో కూడా అంతే. పాప అయితే కాలేజీకి వెళ్తుంది కానీ ఇంకా బాబు అయితే వెళ్ళట్లేదు అనమాట. ఇక అన్నీ అయితే ఊడ్చేసుకున్నాను. రూమ్లో ఊడ్చేసుకొని ఇల్లు గిట్లా తుడుచుకుంటున్నాను. నిజంగా ఫ్రెండ్స్, ఇంటికాడ అంటారు కదా, ఇంటికాడ చేస్తుంటే మనం ఒక పని చేసాము, వండాము, తోమాము, పెట్టాము అనుకుంటే కొంచెమే పని ఉంటుంది. ఇల్లు క్లీనింగ్గా ఉండాలి, ఎప్పుడు క్లీన్గా ఉండాలి అనుకుంటే, చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఇంట్లో. మనం వంటకు ఏదైనా చేయడానికి, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, బట్టలు పిండడానికి, అవి మడత పెట్టుకోవడానికి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. ఉంటే నాకు తెలిసి మధ్యాహ్నం ఒక 2 అవర్స్ ఖాళీగా ఉంటారు అంతే. ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అందరూ ఫ్రీగా ఉంటారు అనుకుంటారు కదా, కానీ ఏముండరు ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే మధ్యాహ్నం ఒక 2 అవర్స్ ఉంటుండొచ్చు నాకు తెలిసి. అంతకు ఎక్కువ ఫ్రీగానే అయితే ఉండరు. ఇక ఇల్లు అయితే మొత్తం క్లీనింగ్ అయితే ఊడ్చేసుకొని తుడుచుకుంటున్నాను. నేనైతే ఊడవడానికైతే ఎప్పుడు పెద్ద పెద్ద చీపురు కట్టలు అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎక్కువ కిందికి బెండ్ అయ్యి ఊడవలేను కదా. బయట ఊడవడానికైనా ఇంట్లో ఊడవడానికైనా ఎక్కడికైనా బయటికి ఎప్పుడైనా వెళ్ళాను అనుకో, పెద్ద చీపురు కట్టలు కనబడ్డాయి అనుకో ఫ్రెండ్స్, ఇక తెచ్చుకుంటానే ఉంటాను. ఎందుకంటే చిన్న చిన్న చీపుర్లతోటి ఇట్లా బెండ్ అయ్యి ఊడ్చడం అనేది చాలా కష్టం కదా నాకు. అందుకనేసి అయితే బయట ఊడ్చే చీపుర్లు ఇట్లా వీక్లీ డిసెంబర్లో 1 ఇయర్కి డిసెంబర్లో వస్తాయి ఆ చీపిర్లు. అప్పుడే తీసుకుంటాను సరిపడా. ఇక బయట అవి ఊడుస్తాను. ఇంట్లోకి అయితే ఇవి ఇట్లా పెద్దగా ఎక్కడ కనిపిస్తే అప్పుడు తెచ్చేసుకుంటాను నేను అనమాట. ఇల్లు ఇట్లా ఊడ్చేసుకొని గిన్నెలు అయితే అన్నీ సర్దుతున్నాను.
ఇంట్లో వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత కొంచెం గందరగోళంగానే ఉంటుంది. వాళ్ళు వెళ్తున్నారు అనే హడావిడిలో అన్నీ తొందరగా తీస్తాం కదా. ఇక అన్నీ అయితే తీసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇక పక్కకు పెట్టేసుకొని అవన్నీ గిన్నెలు క్లీనింగ్ చేసుకొని గ్యాస్ గిట్లా అవన్నీ క్లీనింగ్ చేసుకుంటాను అనమాట. అన్నీ క్లీనింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి తానం చేసుకుంటాను, పూజ చేసుకుంటాను కదా. ఫస్టే అన్నీ క్లీనింగ్ చేసి పెట్టుకుంటాను. ఇక వండినవి అన్నీ అయితే పక్కకైతే పెట్టేస్తున్నాను అనమాట. తీసేసి వండిన వాటిలో నుంచి ఇప్పుడు పొద్దున వండితే కొంతమంది సాయంత్రం వరకు అందులోనే ఉంచుతారు. గిన్నెలు ఖరాబ్ అవుతాయి, కూర ఇట్లా బాగోదు అనమాట. ఇట్లా మనం వండేటివి ఎక్కువ వేరే గిన్నెలలో వండుతాం కదా. వండిన ప్రతి గిన్నెలలో తీసి పక్కన వేరే గిన్నెలకు అయితే వాడ్చుకోవాలి. కొంతమంది అయితే పొద్దున వండేసి అట్లనే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అట్లా అయితే చేయొద్దు అని నేనైతే అనుకుంటున్నాను. ఇక మొత్తం గ్యాస్ బండ ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం అట్లా క్లీనింగ్ చేసుకొని పూజ చేసుకున్నాం అనుకోండి, ఇల్లంతా క్లీనింగ్ చేసుకొని పూజ చేసుకుంటే ఆ రోజు ఏదో కొంచెం మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. పని చేసి మంచిగా పూజ చేసుకొని కొంచెం సేపు ఇట్లా కూర్చుంటాం కదా, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నేనైతే ఇట్లా ప్రతిరోజు నాకు ఇదే ఉంటుంది పని, ఇంతే సేమ్ ఇలానే ఉంటుంది. ఇంకా పొయ్యి బండ ఇట్లా మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ చేసుకొని కాకపోతే నేను గిన్నెలు ఎప్పుడైనా బయట తోముతాను ఫ్రెండ్స్. బయట ఆ రోజు కోతులు ఉన్నాయన్నమాట. ఎందుకు రిస్క్, కొన్నే ఉన్నాయి కదా అని ఇంట్లో అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను. మాకైతే కోతులతో అయితే ఫుల్ బాధ అనమాట. అవి వచ్చినాయి అనుకోండి, ఇక నేను కింద కూర్చొని తోముతుంటాం కదా, ఫుల్ భయం అవుతుంది అనమాట. లేచి తొందరగా ఇంట్లోకి రాలేను. లేచి మళ్ళీ కాల్ సెట్ చేసుకొని ఇంట్లోకి రావాలంటే టైం పడుతుంది కదా. ఆ టైంలో అవి మీదికి వస్తాయేమో అనేసి అయితే కోతులు ఉంటే బయటనైతే కొంచెం తోమను. ఇక కోతులు అలాగే ఏం లేవు అనుకోండి, ఇక బయట వేసుకొని అన్నీ తోముతాను. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడలేను కదా ఫ్రెండ్స్. అందుకే బయట వేసుకొని అయితే ఇక అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈరోజు కొద్దిగానే ఉన్నాయి అనేసి మళ్ళీ ప్లస్ బయట కోతులు ఉన్నాయి ఎందుకులే ఇక అనేసి అయితే ఇంట్లోనే క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ అయితే తోమేసుకొని ఫస్ట్ పైకి పెట్టుకొని మళ్ళీ అవి కింద వేసుకొని ఇంకా కడిగేసుకుంటాను అనమాట. సింక్లో అంటారు కానీ సింక్లో కంటే బయటనే తొందర అయిపోతాయి. సింక్ దగ్గర కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది. అసలు అవి ఎక్కడ పెట్టాలనో అర్థం కాదు, చిరాకు వస్తుంది. బయట అయితే మంచిగా ఫ్రీగా తోముకోవచ్చు. నేనైతే ఇట్లానే చేస్తాను. ఇక అన్నీ తోమి మళ్ళీ అందులో వేసుకొని మళ్ళీ కడిగి పైన పెట్టుకొని ఇక ఫస్ట్ జబ్బలో వేస్తాను అనమాట. నేను హోల్స్ది అయితే స్టాండ్ అయితే ఇంతవరకు ఎప్పుడు వాడలేను. ఇక హోల్స్ది అయితే వాడలేదు. ఫస్ట్ మధ్యలో ఒకటి పెద్దది వేసేసి దాని చుట్టూ అన్ని గిన్నెలు వేస్తాను. వాటర్ అయితే ఏముండవు. ఇంకా అందులో వేసి సెట్ చేయడానికి టైం పడుతుందని ఫస్ట్ కడిగి పక్కకు పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇందులో సెట్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఒకటి మధ్యలో ఒకటి రౌండ్ వేసామనుకోండి, దాని చుట్టూ ఇవన్నీ వేసుకుంటాను. వాటర్ అయితే ఏముండవు అనమాట. సేమ్ మనం చిల్లులది జాలి ఎట్లా ఉంటుందో అట్లానే వాడుకోవచ్చు. ఇక నాకు అలవాటు అయిపోయింది ఇలాగా. నేను ఎప్పుడు అది కొనలేను, నాకు ఇలాగే అలవాటు అయిపోయింది. ఇక మొత్తం క్లీన్ చేసుకొని ఇక సింకు కాడ ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక మనం గిన్నెలు తోముకోగానే కొంచెం సింకు కాడ ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మంచిగా నీట్గా ఉంటుంది. రేపు పొద్దున వరకు అయినా ఈవినింగ్ వరకు ఉంటుంది నీట్గా. ఈవినింగ్ నుండి ఇక పిల్లలు మళ్ళీ ఏదో ఒకటి పోస్తూనే ఉంటే అట్లా అవుతుంది. కానీ కొంచెం అయితే రేపు పొద్దున వరకు అయితే ఇక నీట్గా ఉంటుంది కదా. ఇక సింక్ ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. మనం ఎప్పుడు సింకు నీట్గా ఉంచుకోవాలి, లేదు అంటే స్మెల్ వస్తుంది కదా. మన గిన్నెలు విపరీతంగా గిన్నెలు వేసి అందులోనే అట్లానే పెడతారు. అట్లా చేయడం వల్ల స్మెల్ వస్తుంది. గిన్నెలు క్లీన్ అయిపోగానే సింకు ఇట్లా క్లీన్ చేసుకొని సింకు ఇట్లా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది అనమాట. నీట్గా ఉంటుంది. స్మెల్ అలాంటివి ఏమి ఉండదు. పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఎంత గందరగోళంగా ఉంటుంది పొయ్యి బండ. మా వాళ్ళు క్లీనింగ్ అయితే మొత్తం చేసేసుకున్నాను. పొయ్యి బండ కాడ ఇట్లా క్లీనింగ్ చేసుకున్నాక అట్లా ఉంటుంది అనమాట. ఇక ఇల్లు గిట్లా మొత్తం ఇక లైజాల్ వేసుకొని అయితే ఇల్లు గిట్లా క్లీనింగ్ చేసుకుంటున్నాను. కొంచెం ఇల్లు గిట్లా రోజు తుడుచుకుంటే బాగుంటుంది. కాకపోతే ఓపిక ఉన్నప్పుడు తుడుస్తాను. ఇంకా థర్స్డే ఫ్రైడేనైతే కంపల్సరీ తుడుస్తాను. ఫ్రైడే ఇక మిగతా రోజులైతే ఓపిక ఉన్నప్పుడు మాత్రమే తుడుస్తాను. రోజు తుడుస్తాను అనేసి అయితే చెప్పట్లేదు నేను. ఓపిక ఉన్నప్పుడు, నాకు ఓపిక ఉండి తుడుచుకోవాలి అనుకున్నప్పుడే తుడుస్తాను. ఈ ఇల్లు మొత్తం అయితే క్లీనింగ్ చేసుకొని స్నానం చేసుకొని పూజ చేసుకొని 11 అవుతుంది అన్నమాట. కాకపోతే పని ఎక్కువ అవుతుంది కానీ ఇల్లు మాత్రం క్లీన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడు ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలి. ఇల్లు క్లీన్గా ఉంచుకుంటేనే మన మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మనసు బాగాలేనప్పుడు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇల్లు క్లీనింగ్ చేసుకొని మంచిగా పూజ చేసుకొని
కొంచెం అలా కూర్చోండి. బ్రెయిన్ ఇట్లా కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. నాకైతే అలానే అనిపిస్తుంది. నాకు ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఇక కొంచెం దండం పెట్టుకుంటాను దేవునికి. అట్లా మంచిగా ఫ్రీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా బ్రెయిన్ హెల్త్ సమస్యలు ఉన్నా, మెంటల్గా ఏదైనా టెన్షన్స్ ఉన్నా ఒకసారి మంచిగా నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకోండి, పూజ చేసుకోండి, ధూపం వేసుకోండి. ఎంత ఫ్రీగా ఉంటుందో చూడండి. నాకైతే ఇప్పుడు అలానే పూజ చేసేసుకొని ఇట్లా కూర్చున్నాను అనమాట. ఇది అనమాట ఫ్రైడే వ్లాగ్. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.